అందరికీ నమస్కారం. ఈ రోజుకో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఆదివాసీకి పేరు పేరున విశ్వభారత్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివాసీ యొక్క ప్రోగ్రామ్ని విశ్వభారత్ ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకుంది. అది ఏ విధంగా చేస్తుంది, ఎలా చేస్తుంది అనడానికి గత 2 సంవత్సరాలుగా పాటుపడుతూ ఆదివాసీల నుంచి ఒక రకమైన విత్తనాలను సేకరించి ఆ విత్తనాలతో మన అరకు సమీపంలో ఉన్న విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలో ఉన్న కాశీపట్నం అనే ఒక గ్రామంలో 33 ఎకరాలను లీజుకు తీసుకొని అక్కడ ఒక 100 రకాల ఆయుర్వేదిక విత్తనాలతో పాటుని ఒక బంతిని తయారు చేసి ఆ బంతిని దేశం నలుమూలల 4000 కాలేజెస్ దగ్గరకు తీసుకువెళ్ళి 4000 కాలేజెస్లో ఉన్న పిల్లలతో వాళ్ళు ఎక్స్కర్షన్కి వెళ్ళినా లేకపోతే వాళ్ళ ఇంట్లోని పేరెంట్స్ తోటి ఎక్కడికైనా ఒక ఊరు వెళ్ళినా ఈ బంతిని ఏ ప్రదేశంలోనైనా త్రో చేయొచ్చు. ఆ బంతిలో ఉన్న 100 రకాల విత్తనాల్లో 20 రకాల విత్తనాలు ఒక మొక్కలుగా వచ్చి పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. ఇలాంటి పర్యావరణాన్ని పరిరక్షించేది ఆదివాసీల కన్నా ఎక్కువగా తెలిసేవారు మన దేశంలో ఎవరు లేరు. దేశమనే కాదు, ప్రపంచంలో కూడా ఎవరు లేరు. అలాంటి ఆదివాసీ దినోత్సవం రోజు మేము ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ఆదివాసీ వందే విశ్వభారత వీర పురస్కారం నుంచి ఒక ప్రత్యేకమైన లేఖని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక ఇన్లాండ్ లెటర్ ద్వారా మన యొక్క విన్నపాన్ని ముఖ్యమంత్రి వర్యులు గారికి తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి యొక్క ఉత్తరాన్ని మన యొక్క పర్యావరణ శాఖ మంత్రి వర్యులు మన డిప్యూటీ సీఎం గారైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విశ్వభారత్ నుంచి ఒక లేఖ ద్వారా ఆయనకి మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి ఒక మంచి రోజు, అలాంటి ఒక బాధ్యతాయుతమైన 2 వ్యక్తులకి మేము లేఖ రాయడం అనేది ఒక గౌరవంగా పరిగణిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఒక ఇన్విటేషన్ని కూడా వాళ్ళిద్దరికీ పంపిస్తున్నాం. ఈ యొక్క వీడియో ద్వారా ఇన్విటేషన్ పంపించడానికి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంత బిజీ షెడ్యూల్డ్ ఉన్న మన ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులను కలిసే అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ వీడియో ద్వారా ఆయనకి కానీ తెలిసినట్టయితే ఈ వందే విశ్వభారత వీర పురస్కారానికి మా యొక్క ఆహ్వానంగా మన్నించి ఈ యొక్క వీడియోలో మేమిచ్చే వీడియో ప్రజెంటేషన్ ఇలా ఉంటుంది సార్, మేము ఇచ్చే ఇన్విటేషన్ కార్డు ఇలా ఉంటుంది, దయచేసి ఈ ఆదివాసీ దినోత్సవం రోజు మేము ఇచ్చే ఇన్విటేషన్ స్వీకరించి ఇది యొక్క విన్నపముగా తీసుకొని మా యొక్క విన్నపానికి మీరు ప్రత్యేకంగా రావాల్సిందిగా కోరుకుంటూ ఆదివాసీల యొక్క దినోత్సవం రోజే ఎందుకు ఇది చేస్తున్నామంటే మేము చేసే కార్యక్రమం కూడా ఫ్యూచర్ ఇండియా కోసం, భారతదేశంలో ఉన్న భవిష్యత్ తరాలకి ఒక స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణాన్ని సమకూర్చాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో తలపెట్టే బృహత్తర కార్యక్రమం అది. ఈ కార్యక్రమం యొక్క మోటోని మీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఎలా అయినా తీసుకొస్తాం. దీనికంటూ ఒక ప్రత్యేకమైన పోస్టర్లను డిజైన్ చేసి గత 3 సంవత్సరాలుగా వందే విశ్వభారత వీర పురస్కారం అంటూ దేశం నలుమూలల నుంచి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫ్యామిలీని, అన్రికగ్నైజ్డ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీని తీసుకువచ్చి ప్రతి ఆగస్టు 15కి సెలబ్రేట్ చేస్తున్నాం సార్. ఇది మన దేశ గౌరవంగా, మన దేశ బాధ్యతగా మనం తీసుకొని వెళ్తున్నాం ఈ కార్యక్రమాన్ని. మీలాంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. ఈ యొక్క వీడియోలో మేమిచ్చే ఫెలిసిటేషన్ కూడా ఇలాంటి ఒక ఫ్రేమ్ ద్వారా ఇస్తున్నాం సార్. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అంటూ ఒక లెటర్ని ఇచ్చేస్తూ 1800 మంది ఎమ్మెల్యేలకి 749 ఎంపీలకి గత 2 సంవత్సరాలుగా పంపిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా పంపిస్తాం. మీకు పంపించే లేఖని మీరు అందుకొని మా యొక్క కార్యక్రమానికి మీ మద్దతు తెలియజేస్తూ ఈ ఆదివాసీ దినోత్సవం రోజు మీకు సగౌరవంగా విన్నవించుకుంటున్న ఈ విన్నపాన్ని మీరు మన్నిస్తారని ప్రార్థిస్తూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, వందే భారత్, వందే విశ్వభారత్, జై హింద్.